కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 60 కోట్ల రూపాయల నిధులతో మాతా శిశు విభాగంలో అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన ఆర్ఎంసీ పూర్వ విద్యార్థులు అభినందనీయులని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, డాక్టర్ ఆచంట సుబ్బరాయ చౌదరిలు పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం ఇక్కడే వారంతా వైద్య విద్య అభ్యసించారు. అనంతరం కాలంలో దేశాలు దాటారు. వైద్య నిపుణులుగా, వైద్య సంస్థల అధిపతులుగా పేరు గడించారు. స్నేహ బృందం కలుసుకునే ఏ అవకాశం వచ్చినా తాము నడియాడిన కళాశాల కబుర్లే దొరలేవి. ఇంతటి వారం చేసిన కళాశాల అభివృద్ధికి ఏదైనా చేయాలనుకున్నారు. అంతా సంఘటితమై ఓ అపురూప కానుకని అందించారు. వేలు లక్షలు కాదు, ఏకంగా 60 కోట్లతో కాకినాడ జీజీహెచ్ ఆవరణలో మాతా శిశు ఆసుపత్రిని నిర్మించి తమ సేవా నిరతిని చాటుకున్నారు. వారే రంగరాయ వైద్య కళాశాల ఆర్ఎంసీ పూర్వ విద్యార్థులు. 1958 ఎంబీబీఎస్ బ్యాచ్ మొదలు కొన్నాళ్ల క్రితం పీజీ వైద్య విద్యను పూర్తి చేసిన వారంతా తాము చదివిన రంగరాయ కళాశాల ఆడిటోరియంలో బుధవారం కలిశారు. ఓ ఆత్మీయ వేడుక నిర్వహించారు. తామంతా భూరి విరాళాలతో నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిని తిలకించారు. నాడు చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. రామ్కానా, బొల్లినేని వెంకమ్మ, రమణయ్య మాతా శిశు ఆసుపత్రికి విరాళాలు ఇచ్చిన వైద్య నిపుణులను ఉపసభాపతి రఘురామకృష్ణ, ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాసరావు, వనమాడి కొండబాబు చేతుల మీదుగా సత్కరించారు. డాక్టర్ మోహన్ కిశోర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ హాజరై వైద్యుల సేవలను కొనియాడారు. ప్రధాన దాత డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు, రామ్కోస్ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, రామ్కానా అధ్యక్షులు డాక్టర్ అనూష, డిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, విశ్రాంత డిఎంఈ డాక్టర్ నరసింహం, ప్రాజెక్టు రూపకర్త డాక్టర్ కలిదిండి విష్ణువర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, రంగరాయ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కిరణ్, డాక్టర్ మద్దేపాటి రాజేష్, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంకాలజిస్ట్ డాక్టర్ కంచర్ల రామ్మోహన్ రావు మాట్లాడుతూ బృహత్తర ప్రాజెక్టు పూర్తి చేశాం. మాతా శిశు ఆసుపత్రి బృహత్తరమైన ప్రాజెక్టు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన తల్లులకు, మాతా శిశువులకు, హై రిస్క్ ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కొత్త పరికరాలను కూడా మంజూరు చేసింది. ఎంతో మంది వైద్యులను తయారు చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. ప్రాజెక్టులో కీలక పాత్రధారి ఆచంట సుబ్బరాయ చౌదరి మాట్లాడుతూ సమిష్టి విజయం ఇది. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి పూర్తయింది సహకరించిన దాతలంతా వచ్చారు. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా రావడం సంతోషకరమన్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మోహన్ కిషోర్ మాట్లాడుతూ మంచి వైద్యులను సమాజానికి పంపించాలన్నదే మా తపన. రామ్కోస, రామ్కన సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం. దేశ విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆసీనులవడం సంతోషంగా ఉంది. ఆరోగ్య సృష్టిస్తే సంపద సృష్టించినట్లే అన్నారు. ప్రాజెక్ట్ పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మంచి అవకాశం దక్కింది. రామ్కన తరపున సమన్వయం చేసి ఈ భవనం పూర్తి చేయడంలో ముఖ్య భూమిక పోషించాను. ఈ అవకాశం అందరికీ రాదు. ఇక్కడ చదివి కళాశాల అభివృద్ధికి, సమాజానికి సేవ చేసే భాగ్యం అన్నారు. శాస్త్రంలో ప్రసవం కన్నా గొప్ప విషయం ఇంకొకటి చెప్పరు. శంకర భగవత్పాదులు సాధారణంగా నర్మదా నది మీద, గంగా నది మీద, యమునా నది మీద గొప్ప గొప్ప వేదాంత విషయాల మీద మాత్రమే స్తోత్రాలు చేశారు. అటువంటి శంకరాచార్యుల వారు తల్లి మీద స్తోత్రం చేశారు. 5 శ్లోకాలు. ఆ 5 శ్లోకాలు కూడా తల్లి, పిల్ల, ప్రసవం ఎంత గొప్పవి అన్న విషయం మీద మాట్లాడారు. అందులో 5 శ్లోకాల్లో ఒక శ్లోకంలో ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్ తస్యై జనంజై నమః అంటారు. ఒక స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధ అనుభవిస్తుంది అన్నదాన్ని వర్ణిస్తూ శంకర భగవత్పాదులు శూలారోహణం అని పూర్వకాలంలో ఒక శిక్ష. శూలం యొక్క మొన పైకి ఉండేటట్టుగా పాతి దాని మీద వ్యక్తిని కూర్చోపెడితే ఆ శూలం దిగబడుతున్నప్పుడు శరీరంలోకి ఎంత బాధ కలుగుతుందో అంత బాధని ఓర్చుకుని తల్లి బిడ్డకి జన్మనిస్తుంది. ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ. పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన గుర్తుందో లేదో ఇక్కడ కలెక్టర్కి, ఎస్పీకి కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితులు అది ఖాళీ చేసి అక్కడ మనం బిల్డింగ్ కడితేనే కానీ హాస్పిటల్ మనకి సరిపోదని చెప్పి, అదే కాదు అన్ని బిల్డింగ్లు కూడా ఒకటోటి కొత్తగా కట్టుకుని పాతని ఇప్పేయాలని కూడా ప్రపోజల్ పెట్టారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు. నెక్స్ట్ ఒకటోటి పాత ఏమన్నా ఇప్పుకుంటూ కొత్తగా కట్టుకుంటూ వెళ్దామని కూడా చెప్పారు. సరే ఖాళీ చేయబోతానండి. అప్పుడు వాళ్ళందరూ కలిస్తే 40 మంది అండి. కానీ ఇక్కడ కొన్ని వేల మంది వస్తున్నారు. ఆ 40 మంది రిక్వెస్ట్ చేస్తాం, వేరే చోట మీకు స్థలం ఇస్తాం, ఇల్లు కడతాం అని చెప్పినా సరే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే కొంతమంది ఒప్పుకున్నారు. మళ్ళీ ఒప్పుకుంటే మీరు ఎందుకు ఒప్పుకున్నారని చెప్పి రాజకీయాలు కదా, వేరే పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఖాళీ చేయొద్దని చెప్పి గొడవ చేస్తారు. ఎందుకంటే ఇది చేస్తే మంచి పేరు వస్తుంది.
మంచి పేరు వస్తే వీళ్ళకి ఒక మంచి పేరు వచ్చేస్తున్న ఆలోచనతో ఖాళీ చేయకుండా ఉంటే అప్పుడున్న అధికారులు, ఎస్పీ గారు, కలెక్టర్ అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అవన్నీ కూడా రాత్రి ఖాళీ చేయించి ఆ రోజు ప్రయత్నం చేస్తే మీకు అందరికీ చెప్పాలి. అయినప్పుడు కూడా ఇంకా గొడవ చేశారు. ఆ రోజు ఈ ఖాళీ చేయించడంలో కూడా నేనే శాసనసభ్యులు ఉండడం, ఆ రోజు మంత్రిగా కామినేని శ్రీనివాస్ గారు ఉండడం, ఆయన చొరవతోనే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజున ఆయన చొరవడం అన్న ఆనందం ముందు మేబీ మేము పడిన కష్టాలు పెద్ద విడ్డూరమేమి కాదమ్మో. 25 కోట్లు అనుకుని మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు దాదాపు 60 కోట్లకి పెరిగిన మంచి మనసుతో సహకారం అందించిన మా దాతలందరికీ నా పాదాభివందనం. ఈ డొనేషన్స్ వసూలు చేయడానికి 1958 బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రంగరామ మిడిల్ కాలేజ్ దగ్గర నుంచి నాకు గుర్తుండి 2006 బ్యాచ్ వరకు కొన్ని వందల మంది రంగరామ మిడిల్ కాలేజ్ పూర్వ విద్యార్థులతోటి ఫోన్ చేసి మాట్లాడటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం, అది నా అదృష్టంగా భావయ్యా. డొనేషన్ అడగటమే కాకుండా అంతమందితోటి నేను మాట్లాడిన చాలా తక్కువ మందిలో నేను ఒకటి ఉన్నానని చెప్పి చాలా అదృష్టంగా ఫీల్ అయ్యా. 2018 సెప్టెంబర్లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వాలు మారిన ముఖ్యమంత్రులు, మంత్రులు, హెల్త్ సెక్రటరీలు, డిఎంఈలు, సూపరింటెండెంట్లు రకరకాలుగా మారుతా ఉన్న మా రామకానా సంకల్పం మటుకు ఎప్పుడూ ఆపలేదు. ఈరోజు ముందుకు వచ్చిన ఈ మా భాస్కర్కి ఆల్రెడీ 10,000 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ తను నిర్మించాడు. రాబోయే రోజుల్లో ఈ కాకినాడ మెడికల్ స్టూడెంట్ రాబోయే రోజుల్లో అంటే ఇక్కడ కాకినాడలో ఇదే ప్రాంగణంలో చదువుకున్న విద్యార్థి భారతదేశంలో అతి పెద్ద హాస్పిటల్ గ్రూప్ చేయబోతున్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది రంగరాయ మెడికల్ కాలేజీకి కూడా గర్వకారణం అవుతుంది అని చెప్పి అవ్వాలి అని నేను నమ్మిన భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మెయిన్ బ్లాక్ కంప్లీట్గా పూర్తయిన తర్వాత మరింత వైభవంగా ఉత్సవం